ఇక అప్డేట్ చూస్తే విద్యాశాఖను పట్టించుకోవాలని కోరుతూ బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ లోపలికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్వీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి షాహినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల బతుకులు ఆగమైతున్నాయని, విద్యాశాఖను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గురుకులాల్లో వసతులు కల్పించాలని కోరారు. విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. రెండోసారి అసెంబ్లీని ముట్టడించేందుకు బీఆర్ఎస్వీ నేతలు ప్రయత్నించారు. అసెంబ్లీ గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని కోరారు. బడ్జెట్లో విద్యాశాఖకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో అసెంబ్లీ పరిసరాలు మారుమోగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, విద్యాశాఖను పట్టించుకోవాలని కోరుతూ బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు కదా, ముఖ్యంగా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం కొద్దిసేపు క్రితమే అసెంబ్లీ ముట్టడించింది. ఉన్నత అంటే విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. నిర్లక్ష్యంతో పాటు ఒక మంత్రి లేకపోవడంతో విద్యాశాఖ పూర్తిగా అస్తవ్యస్తం తయారైంది. వాళ్ళ గురుకులాలకు సంబంధించి కావచ్చు అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుంది. విద్య అంతా కూడా నాణ్యత లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉండడం పట్ల దానిపైన ఇక్కడ సమీక్షలు లేవు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్వీ నాయకులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించారు. దఫాలుగా వచ్చి అసెంబ్లీ ముట్టడిస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొద్ది రోజులుగా విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ఇటు ఇంటర్ విద్య కావచ్చు, అటు ఏదైతే గురుకుల విద్యా సంబంధించి కావచ్చు, ఇటు అనేక సమస్యలతో ఇవాళ విద్యా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతుంది కనుక ఖచ్చితంగా విద్యార్థులకు చాలా ఇబ్బందులు తెలుస్తున్నాయి. ప్రభుత్వం పట్టింపు చర్యలు లేవు కనుక వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ముఖ్యమంత్రి విద్యాశాఖను తప్పించి ప్రత్యేకంగా ఒక మంత్రిని పెట్టాలని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులంతా కూడా మండిపడ్డారు. వాళ్ళ విద్యాశాఖ మంత్రి లేకపోవడం పట్లనే గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో సైతం నిన్న అన్నంలో బ్లేడ్ రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అనేక రకాలుగా సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి ఒక శాశ్వతంగా మంత్రిని పెట్టాలి. మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళంతా మండిపడ్డారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 2 సార్లుగా వచ్చిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకులంతా కూడా అసెంబ్లీకి ముట్టడించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు ప్రభుత్వంలో అనేక తప్పిదాలు దొర్లుతున్నాయి. విద్యాశాఖలో పర్టికులర్ గా తప్పిదాలను ఎవరికి చెప్పాలో కూడా ఇలా విద్యార్థి లోకానికి అర్థం కావట్లేదు. ఇటు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళ టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర ఏజెన్సీలకు సంబంధించి ఎవరిని కలవాలో కూడా తెలియనికి వస్తుంది. ఒక మంత్రి ఉంటే ఆ మంత్రికి మేము మొరపెట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఏదైతే 2 లక్షల జాబ్ క్యాలెండర్ చెప్పి వాళ్ళ దాదాపు సంవత్సరంలో పూర్తయినా ఇప్పటికీ అతి లేదు గతి లేదు. ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఇలా ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేవారు. కానీ ఆ విద్యాశాఖ మంత్రి లేకపోవడం పట్ల ఇవన్నీ సమస్యలు తలెత్తుతున్నాయి కనుక వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. విద్యా వ్యవస్థ పైన ఒక సమీక్షలు చేయాలి. సమీక్ష చేసిన తర్వాత దానికి ఒక ప్రతిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. తద్వారా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని ఒక ఏర్పాటు చేసి సంబంధిత శాఖలపైన సమీక్ష చేసి ఒక పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఇప్పుడు చాలా మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులకు ఒక శోకాన్ని మిలుస్తున్నారు. అలాంటి వ్యవస్థ ఒక మంత్రి లేకపోవడం వల్లనే జరుగుతుందని చెప్పేసి కూడా పదే విద్యార్థులంతా కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.